హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ మౌక్తిక. యాక్చువల్గా ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పాను కదండి, ఇంట్లో సాయిల్ అంతా మేమే తయారు చేసుకుంటామని చెప్పి. సో ఇప్పుడు అలా పెట్టుకున్న సాయిల్తో వచ్చిన మొక్కలేనండి వీటిల్లో చాలా వాటికి పైగా. సో ఇప్పుడు మళ్ళీ మేము ఆ సాయిల్ ఎలా తయారు చేసుకుంటున్నాము, ఏంటి ఇంట్లో వెజిటబుల్ వేస్టేజ్ తోటి అనేది మీకు చూపించబోతున్నాను. సో నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా ఫాలో అయిపోండి. దీంట్లో ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ లేయరే ఫస్ట్ మట్టి వేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు మొక్కలకు వాడిన మట్టిని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాము, దీంట్లో వేస్తున్నాము. ఇది కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్నదండి. ఆ సాయిల్ కూడా అంటే వెజిటేబుల్ వేస్టేజ్ తోటి దాంతో వాడిందే. చూసారా ఎంత బాగుందో. సో మళ్ళీ ఆల్రెడీ దీంట్లో న్యూట్రిషన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి దీన్ని మళ్ళీ రీయూజ్ చూసుకోవడం కోసం యూజ్ అవుతుంది కదా, అందుకని ఇప్పుడు మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను చేయబోయేది శాండ్విచ్ లేయర్లోనండి. సో ఫస్ట్ లేయర్ అంతా ఇలా సాయిల్ వేసేసుకున్నాం కాబట్టి దీని మీద మనం ఎండాకులు కానీ లేకపోతే వెజిటబుల్ వేస్టేజ్ కానీ ఏదైనా సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నా వెజిటబుల్ స్టోరేజ్ అంతా. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీనిపైన లేయర్ కింద వేస్తాను. ఇప్పుడు ఇలా సెకండ్ లేయర్ కింద వెజిటబుల్ వేస్టేజ్ చేస్తామండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని సాయిల్తో ఫిల్ చేసేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ ఆకులతోటి వెజిటబుల్ వేస్టేజ్ మళ్ళీ దీన్ని ఫిల్ చేసామండి. సో పైన ఫైనల్గా ఇంకా సాయిల్తో ఫిల్ చేసేస్తున్నాము. ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్తే అది ఒక 15 డేస్లోనే డైలీ వాటర్ అది పోస్తూ ఉంటాం కాబట్టి 15-20 డేస్లోనే సాయిల్ కూడా బాగా తయారవుతుందండి. ఇంతకుముందు మేము ఈ పెట్టుకున్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం మేమే తయారు చేసుకున్నాము సాయిల్. ఇలా పెడుతుంటాం కాబట్టి ఈ వెజిటేబుల్స్లో చిన్న సీడ్స్ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి వాలంటరీ ప్లాంట్స్ కింద. ఈ సాయిల్స్లో నుంచి, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో నుంచి మనం అవే వాడుతుంటాం కాబట్టి వాటిలో నుంచి వచ్చేస్తుంటాయి కొత్త మొక్కలు. మనం మళ్ళీ పెట్టుకోవడం అవసరం ఉండదు. ఫైనల్గా అయితే ఇలా ఫిల్ చేసామండి దీన్ని. ఇప్పుడు దీని మీద ఏదైనా ఆకుకూర విత్తనాలు అవి వేసుకున్నామంటే పురుగులు వాటిని ఏం తినవు. కింద నుంచి సాయిల్ ప్రిపేర్ అవుతుంది తప్పితే పైన ఏం డ్యామేజ్ అవ్వదండి. సో అందుకని ఓన్లీ ఆకుకూర విత్తనాలు లాంటివి మాత్రమే పెట్టుకోవాలి. దీంట్లో బాగా వస్తుంది అది. సాయిల్ రెడీ అవుతుంది, ఇవి కూడా మనకి చేతికి వచ్చేస్తాయి. ఇది కాకుండా ఏదైనా వెజిటేబుల్స్ అవి పెట్టామనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే పురుగు వచ్చి ఆ విత్తనాన్ని తినేస్తుంది. సో ఆకుకూరలకైతే ఆ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఇది ట్రై చేసి చూడండి. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.